వివాహం చేశారు. పెళ్లి తర్వాత గోకులంలో సీత రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. తర్వాత భీమినేని శ్రీనివాసరావుతో సుస్వాగతం స్టార్ట్ చేశారు, ఇది కూడా సూపర్ హిట్ అయింది. అయితే కొద్ది సంవత్సరాల తర్వాత నందినికి పవన్ కళ్యాణ్కి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. చివరికి విడిపోవాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత కరుణాకరన్ డైరెక్షన్లో తొలి ప్రేమ సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తొలి ప్రేమతో ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ పెరిగింది. యూత్కి ఇది బాగా కనెక్ట్ అయింది సినిమా. ఆ తర్వాత అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా చేశారు, ఇది మరింత సూపర్ హిట్ అయింది చిత్రసీమలో. ఆ తర్వాత కొత్త దర్శకుడు పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మొత్తానికి 2 స్టోరీలు రాసుకుని ఓ రోజు పవన్ కళ్యాణ్ కలిశారు. ముందుగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం స్టోరీ కూడా వినిపించారు. అయితే అది పెద్ద నచ్చలేదు పవన్కి. తర్వాత బద్రీ స్టోరీ వినిపించారు. ఇది అద్భుతమైన స్టోరీ, ఈ సినిమా మనం చేద్దామంటూ పూరికి మాట ఇచ్చేశారు. మొత్తానికి ఈ బద్రీ సినిమా అద్భుతమైనటువంటి ఫేమ్ని తీసుకువచ్చింది ఇద్దరికి. ఈ సినిమా నుంచి హీరోయిన్ రేణు దేశాయ్ పవన్కి పరిచయం అయింది.